న్యాచురల్ స్టార్ నాని ఎలా నటించారు ఏంటి? చాలా బాగా నచ్చింది. చాలా బాగా నటించారా? మరి ఇద్దరు ఎలా చేశారు? ఇద్దరు డబుల్ యాక్షన్ చాలా బాగుంది. స్టోరీ బేసిక్ అసలు ఏంటి? స్టోరీ ఏంటంటే డబుల్ యాక్షన్, దాంట్లో దీంట్లో రెండిట్లో బాగా యాక్ట్ చేశారు. కామెడీ కూడా సూపర్ ఉంది. మూవీ బాగుంది. మూవీ బాగుంది. కృష్ణార్జున యుద్ధం డబుల్ క్యారెక్టర్ నాని ఎలా చేశాడు? నాని యాక్టింగ్ అయితే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ వరకే బాగుంది, అది కూడా సెకండ్ హాఫ్లో నాని నిరూపించుకున్నాడా లేదంటే ఒకే టైప్ యాక్టింగ్ చేస్తారంటారా? న్యాచురల్ స్టార్ అని నిరూపించుకున్నాడు. యాస కూడా మన ఎవరు లాంగ్వేజ్? వెస్ట్ నెల్లూరు లాంగ్వేజ్లో ఉంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం లాగింగ్గా తీశాడు. బాగాలేదు సెకండ్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా ఏంటిది లేడీస్ గురించి, డ్రగ్స్ అరేంజ్మెంట్స్ గురించి బాగా చూపించాడు. సెకండ్ హాఫ్లో ఆ ఫైట్స్ అది అయితే కొద్దిగా నచ్చలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈస్ట్ వెస్ట్ తెలంగాణ భాషతో ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఈ అందరూ జనాలు రీచ్ అవుతాయి అనుకుంటున్నారా? రీచ్ అవుతుంది. ఇదివరకు లాగా సినిమాలు ఇప్పుడు తీయట్లేదు. ఇప్పుడు మళ్ళీ అది కొత్త ఉప్పు వచ్చింది కాబట్టి కంపల్సరీ తిరిగింది అనుకుంటారు. తిరిగి సరే, డైరెక్షన్ వాల్యూస్ ఎలా అనుకుంటున్నారు మీరు? డైరెక్షన్ బాగానే ఉందన్న. డైరెక్షన్ వాల్యూస్ బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కృష్ణ యుద్ధం ఎక్కడ ఇద్దరు లాస్ట్ యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది. మరి మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మ్యూజిక్ ఓవరాల్గా బాగుంది, కాకపోతే డ్యాన్స్ అయితే అంతగా లేదు. మ్యూజిక్ బాగుంది కానీ డ్యాన్స్ ఈ సినిమాతో రంగస్థలంకి రామ్ చరణ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏముండదు. ఇది న్యాచురల్ స్టార్ అండ్ పవర్ స్టార్, దానికి దీనికి ఏముంది? మెగా పవర్ స్టార్ దానికి యాక్టింగ్ ఎలా ఉంది? న్యాచురల్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఓకే, కానీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మరి కలెక్షన్ బాగా వస్తాయి అనుకుంటున్నారా? మరి ఈ నానికి కలెక్షన్ నానికంటే అది మినిమం గ్యారంటీ ఉంది. మరి డబుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు అనుకుంటున్నారా? ఈయన బాగా చేశారు. ఒకళ్ళేమో మ్యూజిషియన్, ఇంకొకరేమో మామూలుగా పల్లెటూరు వాతావరణం చెప్తాడు. ఓవరాల్గా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఫ్రెండ్షిప్ కోసం ఓవరాల్గా బాగుంది. మొత్తం ఇద్దరు సపోర్టింగ్ బాగుంది, ఒకరికొకరు డబుల్ యాక్షన్ వాళ్ళ లవర్స్ కోసం. మ్యూజిక్ మాత్రం బాగుంది, కామెడీ బాగుంది, మొత్తం ఓవరాల్గా బాగుంది. స్క్రీన్ ప్లే మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రొటీన్. నాని అయితే అల్టిమేట్ బాగుంది. హీరోయిన్ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం కొన్ని ఇగో సినిమాని ఆయన ఒక మిలియనర్ రాగా చూపిస్తారు ఫస్ట్, అంతతో ఆ రేంజ్లో మళ్ళీ ఆయన లేవట్లే అనమాట. లైక్ ఇచ్చిన బిల్డప్కి సూటబుల్గా స్టోరీ అట్లా మెయింటైన్ చేయలేదు అనమాట. మరి కలెక్షన్ పరంగా ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఎలా ఉంటాయి? రంగస్థలం ఒక మంచి హిట్లో ఉంది, దాన్ని బీట్ చేయగలంటావా ఈ సినిమా? అచ్చా, అట్లయితే లేదు. ఆయనది ఎంసీఏ 9 లోకల్ రికార్డ్స్ బ్రేక్ అయితే. భయ్యా మూవీ ఎలా ఉంది? నా మూవీ బాగుంది, సూపర్. నాని ఎలా పిచ్చారు మీకు? నేచురల్ ఎప్పుడు నేచురల్ అంటారు నాని. మరి సినిమా డబుల్ క్యారెక్టర్ కదా, మీకు ఎలా చూడగానే అనిపించింది? బాగుంది, సూపర్. మళ్ళీ పర్ఫార్మెన్స్ బాగా. డైరెక్షన్ అంతా సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమా కానీ అన్ని ఫైట్స్ కానీ అన్ని నైస్ పెట్టినాం. నెల్లూరు యాస అనిపించింది మీకు? లాంగ్వేజ్ నెల్లూరు అంటే మంచిగా అనిపించింది. సరే, ఈ మరి రికార్డులో పదకొడుతుందంటారు నాని సినిమా? ఏంటంటే నేచురల్ స్టార్. ఓకే, బై, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. స్టోరీనే మ్యూజిక్ కూడా పెద్ద మైనస్. ఒక్క సాంగ్ తప్పక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంటే అవసరం ఉన్నా అవసరం లేకుండా ప్రతి చోట్ల చంపి పెట్టాడు. నెల్లూరు భాష లాంగ్వేజ్ అదే నెల్లూరు కాదు, చిత్తూరు స్లాంగ్ బాగుంది. అది కొంచెం మూవీకి అదే ప్రవీణ్ కామెడీ, బ్రహ్మాజీ కామెడీనే మూవీ కానీ. డైరెక్షన్ టేకింగ్ బాగుంది. అంటే స్టోరీ బాగాలేకుంటే నువ్వు రాంగ్ రూట్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళినా గమ్యం రీచ్ కాలేవు కదా, అంతే. అదే నాని యాక్టింగ్ వరకు పేరు పెట్టడానికి లేదు, చాలా బాగుంది కానీ యావరేజ్ మూవీ. అంటే ఒకే యాక్టింగ్, ఒకే బీట్ తో ఉన్నారు, ఒకే గెడ్డం. అవును, అంటే అంత యాక్షన్ కొన్ని స్టోరీ ఏం కాదు. ఓవరాల్ మూవీ యావరేజ్, వన్ టైం మొత్తం నాని ఇంకా 5 సినిమాలు తీయాలి. ఎలా ఉంది? చాలా బాగుంది. నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతని చిత్తూరు యాస చాలా బాగుంది. మాది నెల్లూరు, మాకు చాలా దగ్గరగా ఉంది యాస. చాలా బాగుంది, కామెడీ అంతా చాలా బాగుంది. అవును, రెండు బాగున్నాయి. కానీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అల్లడిచ్చాడు నాని, కేక సినిమా. హీరోయిన్లు ఉన్నారు, మ్యూజిక్ బాగుంది, కామెడీ బాగుంది, సినిమా హిట్ అంతే. డిఓపి అయితే అసలు సావ కొట్టాడు కార్తీక్ ఘటమనేని. సూపర్గా ఉంది సినిమా. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు నవ్వుకోవచ్చు హాయిగా. మరి హీరోయిన్స్ ఇద్దరు బాగుంది. చాలా బాగా చేసింది. సంతూరి అట్లా వస్తుందా?
బాగుందండి, సినిమా బాగుంది, 100 గ్యారంటీ. సరే లాస్ట్ ఫైట్ కృష్ణ ఇద్దరు డబుల్స్ కొట్టుకుంటారా లేకపోతే లేదండి, కలిసిపోతారు ఇద్దరు, కలిసి ఎదుగుతారు. కృష్ణ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ మూవీ. బాగుంది, సినిమా చాలా బాగుంది. కామెడీ పర్ఫార్మెన్స్ కామెడీ బాగుంది. సూపర్ కామెడీ. ఎక్కడైతే కామెడీ పెట్టారు అక్కడనే ఓవర్గా కాకుండా మంచిగా ఉంది. డ్యూయల్ యాక్షన్ సూపర్. అట్లా ఏం మొత్తం క్లీన్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే. నాని యాక్షన్ బాగుంది. నాని ఇద్దరు డబుల్ యాక్షన్ బాగుందా? డైరెక్షన్ చెప్పండి మేడం. బాగుందండి మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ బాగుందండి. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ కూడా బాగున్నాయి. బాగానే ఉన్నారు. నెల్లూరు యాసలో బాగున్నారండి. నెల్లూరు యాసలో మాట్లాడడం చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. డబుల్ రోలింగ్ నాని బాగుంది. క్లైమాక్స్ బాగుంది. చిత్తూరు యాస సూపర్ బాగుంది, చాలా బాగుంది. నాని గారి కెరీర్ చాలా బాగుంది, చాలా బాగుంది. బాగా ఎవరు చేశారు? కామెడీ బాగుంది, చాలా బాగుంది. అంతా మొత్తం యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు, మొత్తం యూట్యూబ్ సార్ నెల్లూరు స్లాంగ్లో యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు కదా వాళ్ళు చాలా బాగా చేశారు. ప్రభాస్ సినికి అయితే చెప్పలేము మనం, అది జనరలీ ఎందులో ఉన్న వాడతలకు రోల్ మాత్రం అలా ఉంటుంది అనుకోలేదు, అంత బాగుంది. బెస్ట్ 10లో ఇది ఒకటి.